హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్. ఈరోజు వీడియోలో వంకాయల మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే 1/4 kg వంకాయలని తీసుకున్నాను. ఇలా ఒక వంకాయని 4గా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి వీటిని కడిగేసేసి కొంచెంసేపు పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టిండాను. పెనంలోకి 2 టేబుల్ స్పూన్ అంతా శనగింజలు వేసిండానండి. దీంట్లోకి 2 ఇంచీలంతా దాల్చిన చెక్క వేసిండాను. 2 ఇలైచి వేసిండాను. 2 లవంగాలు వేసిండానండి. ఈ శనగింజలు కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు 3 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుందామండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్. శనగింజలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే 3 టీ స్పూన్లంతా ధనియాలు వేసిండాను. 2 టీ స్పూన్లంతా తెల్ల నువ్వులు వేసిండాను. 1 ఇంచ్ అంతా అల్లాన్ని స్కిన్ రిమూవ్ చేసి వేసిండానండి. ఒక పిడికిడంతా ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసి వేసిండాను. వీటిని కూడా 10 సెకండ్లు లో ఫ్లేమ్ మీద వేయించుకొని ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ అదే పెనం స్టవ్ మీద పెట్టి పెనంలోకి 2 టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను. నూనె కొంచెం కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసిండానండి. ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా కట్ చేసి నీళ్ళల్లో వేసినటువంటి వంకాయ ముక్కల్ని నీళ్లు తీసేసి వేసుకోవాలండి. వంకాయ ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి వీటిని ఒకసారి కలిపేసేసి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద వీటిని ఉడికించుకుందామండి. ఈ వంకాయ ముక్కలు ఒక సైడ్ ఉడుకుతూ ఉండగా మనం ముందుగా శనగింజలు, నువ్వులు, కొబ్బరి వేయించుకున్నాం కదండి. వాటన్నిటిని చిన్న మిక్సీ జార్లోకి వేసిండాను. దీంట్లోకి 2 టీ స్పూన్లంతా కారపొడి వేసిండానండి. 1/4 టీ స్పూన్ అంతా పసుపు వేసిండాను. ఇప్పుడు ఈ మిక్సీ జార్కి మూత పెట్టేసి నున్నగా మిక్సీ చేసుకుందామండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఇలా నున్నగా మిక్సీ చేసుకొని దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ మీద పెట్టినటువంటి వంకాయ ముక్కలు కూడా కొంచెం వేగిండాయి. ఇప్పుడు దీంట్లోకి 2 చిటికెడంతా ఇంగు వేసి ఒకసారి కలిపేసేసి ఈ వంకాయ ముక్కల్లోకే మనం మిక్సీ చేసుకున్నటువంటి మసాలాను వేసి 1 నిమిషం పాటు లో టు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకున్న తర్వాత దీంట్లోకి అవసరాన్ని కొద్ది, అంటే మీకు కూర పల్చగా కావాలా చిక్కగా కావాలా చూసుకొని నీళ్లు వేసుకొని బాగా కలిపేసేసి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కావాలంటే వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి 7-8 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి. 7-8 నిమిషాలు ఉడికిన తర్వాత వంకాయ ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా చెక్ చేస్తున్నాను. ఇప్పుడైతే వంకాయ ముక్క బాగా ఉడికిందండి. ఇలా వంకాయ ముక్కలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి అన్నంతో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి, చాలా టేస్టీగా వంకాయ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.